24/7. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ఆ తర్వాత హనుమాన్ పార్ట్ 2 అని చెప్పటం అనేది ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి రిఫరెన్స్ తో తీసిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే రిఫరెన్స్ తో మరో సినిమా రాబోతుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవిది. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు మ్యాటర్ లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్ లో ప్రతిష్ఠించారు. ఈ సినిమాలో హనుమంతునికి సంబంధించిన ఒక పాట ఉంటుందని, ఆ పాట సినిమాలో ఎంతో స్పెషల్ గా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విశ్వాంబర సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంజనేయుడి ఉగ్ర రూపం చూస్తామని అంటున్నారు. అంతేకాదు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడితో జరిపే సంభాషణలు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడు భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఇక సెంటిమెంట్ ప్రకారం చూస్తే 2024 సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ ప్రేక్షకులను మెప్పించగా 2025లో హనుమంతుని రిఫరెన్స్లతో తెరకెక్కుతున్న విశ్వాంబర బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వాంబర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతుంది. ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. విశ్వాంబర ఒక పార్ట్ మూవీగానే తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. విశ్వాంబర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విశ్వాంబర సినిమా చిరంజీవికి మెమరబుల్ సినిమాగా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అది మ్యాటర్. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ఆ తర్వాత హనుమాన్ పార్ట్ 2 అని చెప్పటం అనేది ఈ సినిమాకి మరింత ప్లస్ అయింది. హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి రిఫరెన్స్ తో తీసిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే రిఫరెన్స్ తో మరో సినిమా రాబోతుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవిది. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు మ్యాటర్ లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా కోసం 40 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సెట్ లో ప్రతిష్ఠించారు. ఈ సినిమాలో హనుమంతునికి సంబంధించిన ఒక పాట ఉంటుందని, ఆ పాట సినిమాలో ఎంతో స్పెషల్ గా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు విశ్వాంబర సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆంజనేయుడి ఉగ్ర రూపం చూస్తామని అంటున్నారు. అంతేకాదు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడితో జరిపే సంభాషణలు కూడా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆంజనేయుడు భక్తుడు అన్న విషయం తెలిసిందే. ఇక సెంటిమెంట్ ప్రకారం చూస్తే 2024 సంక్రాంతి కానుకగా హనుమాన్ మూవీ ప్రేక్షకులను మెప్పించగా 2025లో హనుమంతుని రిఫరెన్స్లతో తెరకెక్కుతున్న విశ్వాంబర బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగానే కనిపిస్తుంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా విశ్వాంబర సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని సమాచారం అందుతుంది. ఆశికా రంగనాథ్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. విశ్వాంబర ఒక పార్ట్ మూవీగానే తెరకెక్కుతుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. విశ్వాంబర నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విశ్వాంబర సినిమా చిరంజీవికి మెమరబుల్ సినిమాగా నిలవనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అది మ్యాటర్.